అన్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. ప్రార్థించుదాం. పరిశుద్ధులను ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడైన మా దేవ, 2026 సంవత్సరము మరొక మండల కాల ధ్యానము మేము చేయుటకు నీవు మాకు అనుగ్రహించిన మహాకృపను బట్టి స్తోత్రములు. ఈ దినములను శ్రమకాల దినములుగాను, యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ పొందిన కాలమును తలంచుకుంటూ ప్రభువా మేము పశ్చాత్తాపం చేయుచుండగా ఈ ధ్యానము ద్వారా మాకు నిజ పశ్చాత్తాపం దయచేయండి. ప్రతిదిన ధ్యానము తోడైండండి. మరి ఈ దినమున వేషధారణ అంశాన్ని ధ్యానం చేస్తుండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన వాళ్ళరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మండల కాల ధ్యాన ఆరాధనలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. భస్మ బుధవారము మొదటి రోజు శ్రమల కాల ధ్యానపు కూడికలో మీరందరూ చాలా ఆసక్తిగా చేరి ఉన్నారు. మరి ఈ శ్రమల కాల ధ్యానము అంటే ఎంత ఇష్టమో మన ఆసక్తిలో చాలా స్పష్టంగా కనబడుతుంది, మనం రావటంలో కనబడుతుంటుంది. క్రైస్తవ విశ్వాస జీవితంలో క్రైస్తవులకు అతి ఇష్టమైనటువంటి కాలాలు 2 ఉన్నాయి. మనకు అడ్వెంట్ ఒకటి, శ్రమల కాల ధ్యానం లెంట్ సీజన్ ఒకటి మనకు బాగా ఇష్టమైనది. ఈ సమయంలో క్రైస్తవులు దేవాలయాల్లో చేరి చాలా పశ్చాత్తాపంతో లెంటులో ఆరాధించటం, అడ్వెంటులో సంతోషంతో ఆరాధించటం పరిపాటిగా మనం చూస్తున్నాం. ఈ లెంట్ ఒక్కో సంవత్సరం ఒక్కో డేట్ను వస్తుంటుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 18వ తారీఖున మొదలై మరి గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 3న, ఈస్టర్ ఏప్రిల్ 5తో మరి ధ్యానాన్ని మనం ముగించుకుంటాం. ఎందుకని ఇలాగూ అనేటువంటి ప్రశ్న ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఒక డేట్లో వచ్చింది, ఈ ఇయర్ ఒక డేట్లో వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు మరణం పొందినటువంటి డేటు సరైనదిగా మనము మరి పండితులు దాన్ని నిర్ణయించలేదు. కానీ చరిత్రలో గ్రెగోరీ క్యాలెండర్ను మరి క్రైస్తవులు అనుసరించినట్లు ఆనాడు పండితులు ఏర్పాటు చేశారు. దేనితో ఈ ఈస్టర్ని, గుడ్ ఫ్రైడేని, భస్మ బుధవారాన్ని కౌంట్ చేస్తారు, లేకపోతే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారని చూస్తే మార్చి 21 తర్వాత వచ్చేటువంటి ఫుల్ మూన్, పరిపూర్ణమైన పౌర్ణమిని ఆధారం చేసుకొని, అంటే మార్చి 21 తర్వాత ఎప్పుడు పౌర్ణమి వస్తుందో ఆ పౌర్ణమిని ఆధారం చేసుకొని, ఆ పౌర్ణమి సమయంలో వచ్చేటువంటి సండేను బేస్ చేసుకొని, అది పునరుద్ధాన ఆదివారం గాను, రెజరెక్షన్ సండే గాను దాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి వెనక్కి 45 దినములు లెక్కించి భస్మ బుధవారం ఏర్పాటు చేయటం మరి 10వ శతాబ్దం నుంచి ఇలాగ ప్రారంభమైనట్టు చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది. అంటే మార్చి 21 తర్వాత వచ్చే పౌర్ణమి ఆధారం. మరి యూదులకు నీసాన్ మాసంలో 14వ తేదీ నుండి వారికి ఎలాగైతే పస్కా పండుగలు వారు జరుపుకుంటారు, అలాగే క్రైస్తవులకు మరి లెంటును ఆ పౌర్ణమిను, అలాగే ఈ ఈరోజు ఏమంటాం నెలవంక, వీటిని ఆధారం చేసుకొని ఈ యొక్క చంద్రోదయము, నెలవంకల ఆధారం చేసుకొని వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. భస్మ బుధవారం
ఈస్టరు, గుడ్ ఫ్రైడే ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇదే కాలమందు యూదులకు కూడా పస్కాను జరగటం కూడా వారి పరిపాటికి మనం చూస్తాం. యేసు ప్రభువారు ఎప్పుడు మరణించారు? పస్కా. ఆయన పస్కా బలి పశువుగా ఆ ఏట ఆయన మరి చంపబడ్డాడు. సో యేసుక్రీస్తు ప్రభువారి మరణం పస్కాతో ముడిపడి ఉంది. అట్టే క్రైస్తవులు నేడు ఆచరిస్తున్నటువంటి ఈ లెంటు సీజన్ కూడా పస్కాతోను ముడిపడి ఉందని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి చదువుకున్నటువంటి వాక్యాలు మనం విన్నాము. దీనిని బట్టి వేషధారణ అనేటువంటి అంశాన్ని నేను ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. ఈ దినము వేషధారణ. ఈ వారం అంతా కూడా మరి ఒకే అంశం మీద ఎక్కువ నడుస్తూ ఉంటుంది. వేషధారణ, శోధించుటకు సాతాను తంత్రాలు, శోధన జయించుటకు ఆయుధం ప్రార్థన అనేటువంటి అంశాలు మనం ఈ వారం ధ్యానం చేస్తాము. యేసుక్రీస్తు ప్రభువారు వేషధారణ అని చెప్పటంతో ఎందుకు ప్రభు ఈ పదాన్ని ఉపయోగించాడనేది చాలా మూలం. ప్రభు ఒక పదం ఉపయోగిస్తున్నాడని దానికి మిళితమైనటువంటి బలమైన అంశాలు ఏవో ఉన్నాయి. అవి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో సువార్తికుడు నమోదు చేశాడు. 6వ అధ్యాయము 1వ వచనంలో ఒకే పదం పలుమార్లు కనపడుతూ ఉంటుంది. ఏంటి ఆ పదం అంటే మనుషులకు కనబడవలెను అనేటువంటి పదం. 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములను, నీతి కార్యాలు మనుషులకు కనబడాలని చేస్తున్నారంట. ఇది ఒక సంఘటన. తర్వాత ధర్మము చేయనప్పుడు మనుషులకు కనబడాలని చేస్తున్నారని రాశాడు. 3 వచనాలు చదువుతాం. 3వ వచనం చదవండి. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యంగా ఉండు నిమిత్తము నీ కుడి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ధర్మం చేసేటప్పుడు మనుషులకు కనబడవలని చేస్తున్నారు. నీతి కార్యం చేస్తే మనుషులకు కనబడాలని, ధర్మం చేస్తే అది ఎదుటి మనిషి చూడాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నట్టు మనం ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ప్రయత్నాలు ఎక్కువ ఉన్నట్టు మనం సోషల్ మీడియాలో చూస్తాం. ఆ తర్వాత 5వ వచనంలో ప్రార్థన చేయనప్పుడు మనుషులకు కనబడాలని ప్రార్థన చేస్తున్నారంట. చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలో వీధుల్లో మూలల్లో నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. ప్రార్థన చేయటం కూడా మనుషులు కనబడాలని చేస్తున్నారంట. ఆ తర్వాత కింద వచనాలకు వచ్చేసరికి ఉపవాసం కూడా మనుషులకు కనబడాలని చేస్తున్నారంట. మనం చదివినటువంటి 16వ వచనం నుంచి, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారంగా చేసుకున్నారు. చూసారా? ప్రభు వేషధారణ అనే ఒక పదం ఆయన బలంగా నాటి సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటే దీని వెనకున్నటువంటి అంశాలు. వారు నీతి అందరికి కనపడాలని, వారి ధర్మం అందరికి కనపడాలని, వారు చేసే ప్రార్థన అందరికి కనపడాలని, వారి ఉపవాసం అందరికి కనపడాలని, వారి ముఖం వికారంగా అందరికి కనపడాలనేటువంటి ఒక ప్రయత్నం. దానిని ప్రభు వేషధారణ అని పిలిచాడు. కాబట్టి ఇటు వేషధారణ నాటి కాలమందు మరి ఎక్కువగా నడుస్తున్నది కాబట్టి ప్రభువు దానిని ప్రశ్నిస్తూ ఇలాంటి వేషధారంతో కూడినటువంటి ప్రార్థన ఉపవాసాలు ప్రభు ఖండించాడు. మరి యూదయ సాంప్రదాయాల్లో వస్త్రాలు చింపుకోవటం వాళ్ళకు ఉన్నటువంటి పరిపాటి, వారికి ఉన్నటువంటి అలవాటు. ఎందుకు వస్త్రాలు వస్త్రం చింపుకుంటున్నాడంటే చాలు, ఇక ఆ రోజు ఆ వ్యక్తి ఉపవాసం ఉన్నాడని అందరికీ తెలిసిపోతుంది, మనుషులకు కనబడిపోతుంది. వాస్తవంగా పూర్వము వస్త్రాలు చింపుకున్న విధానాలు వేరున్నాయి. దానిని తీసుకొచ్చి మతానికి అవలంబించడం ప్రారంభం చేశారు. నేడు కొన్ని సాంప్రదాయాలను, కొన్ని అంశాలను మతాలకు ముడిపెడుతున్నట్టు మనం సమాజంలో చూస్తున్నాం. అట్లాగే పూర్వకాలం ముందు వస్త్రాలు చింపుకున్న విధానాలు వేరున్నాయి, కానీ అది తీసుకొచ్చి మతానికి ముడిపెట్టేశారు.
అందుకని దేవుని వాక్యము ఆ అంశాలను పూర్తిగా జ్ఞాపకం చేస్తుంది. యాకోబు యోసేపు చనిపోయాడన్న వార్త వినినప్పుడు యాకోబు తన వస్త్రాలు చింపుకున్న సందర్భాలు మనం చూస్తాం. అంటే వస్త్రాలు యాకోబు ఎందుకు చింపుకున్నాడనే దానికి బలమైన కారణం ఉంది. ఒక దుఃఖ సంఘటన విన్నాడు కాబట్టి, తన బిడ్డల గురించినటువంటి కుమారుడు గురించిన సంఘటన విన్నాడు కాబట్టి ఆ సంఘటన తట్టుకోలేక చింపుకున్నాడు. మీరు చూడండి ఆదికాండం 37వ అధ్యాయము 34వ వచనంలో యాకోబు చేసిన పనిని చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఎవరైనా చదివి సహాయం చేయండి. యాకోబు తన బట్టలు చింపుకొని నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారు నిమిత్తము అంగలార్చాడు. ఎవరు తన కుమారుడు? పై వచనంలో ఉంది. యోసేపు చనిపోయాడని అంగీ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు, మరి యోసేపు సహోదరులు ఆ మాట చెప్పినప్పుడు, యోసేపు చనిపోయాడు అని చెప్పినప్పుడు వస్త్రాలు చింపుకున్నటువంటి విధానం మనం చూస్తాం. అలాగే తర్వాత కాలం ముందు మొర్దెకై వస్త్రాలు చింపుకున్న సందర్భం మనకు కనపడుతుంది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఎందుకు మొర్దెకై వస్త్రాలు చింపుకున్నాడు అంటే, మరి యూదులంతా కూడా ఒక శ్రమలోకి నెట్టబడ్డారు. మరి హామాను చేసినటువంటి కుట్రలో యూదులు చాలా నష్టపోబోతున్నారని ఆ శ్రమను తప్పించుకోవటానికై దేవుణ్ణి వేడుకుంటూ మొర్దెకై వస్త్రాలు చించుకున్నట్టు రాయబడి ఉంది. 4వ అధ్యాయము 1వ వచనం. ఎస్తేరు గ్రంథము 4 1వ వచనం చదవండి దయచేసి ఎవరన్నా. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలువెళ్ళి మహాశోకంతో రోదనం చేశాడు. ఇది మొర్దెకై ఎందుకు వస్త్రాలు చింపుకున్నాడో దానికి కారణం రాయబడింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి తీసుకురాబడినప్పుడు ప్రధాన యాజకుడు వస్త్రాలు చింపుకున్నాడు. యేసు ప్రభువారి మాటలు విని వస్త్రాలు చింపుకున్నాడు. దానికి కారణం మరొక రీతిగా ఉంది. మీరు మత్తయి సువార్త 26వ అధ్యాయము 65వ వచనం చూస్తే మరి ప్రధాన యాజకుడు ఎందుకు వస్త్రాలు చింపుకున్నాడో రాయబడింది. 26వ అధ్యాయం 65వ వచనం. ప్రధాన యాజకుడు వస్త్రములు చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి, ఇదిగో ఈ దోషను మీరిప్పుడు వినుచున్నారు. కాబట్టి ప్రధాన యాజకుడు ఎందుకు వస్త్రాలు చింపుకున్నాడు? దేవదూషణ చేశాడని చెప్పి యేసు ప్రభువు గురించి మాట్లాడుతూ అతడు వస్త్రాలు చింపుకున్నటువంటి సందర్భం. ఇవి కారణాలు. పూర్వకాలం ముందు వస్త్రాలు చింపుకున్న సందర్భాలు. కానీ రాను రాను వచ్చేలేకి ఇది మత జీవితంలో భాగం అయిపోయింది. యోవేలు కాలానికి వచ్చేలేకే ఉపవాసం ఇది ప్రాథమిక స్థానాన్ని సంపాదించింది, వస్త్రాలు చింపుకోవడం. అందుకని యోవేలు గ్రంథకర్త దీన్ని ఎత్తి వస్త్రాలు కాదు చింపుకోవాల్సింది, మీ హృదయాలు చింపుకోండి అని రాశాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి ఈ మాటను మనం చదువుతాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం ఎవరైనా చదివి సహాయం చేయండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవాకు, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యం గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గాక, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు కాలానికి వచ్చేసరికి ప్రజలు చేస్తున్న పని అదే. వస్త్రాలు చింపుకొని బోరలు ఊదుకుంటూ వీధుల్లో వీధి మూలల్లో తిరుగుతూ మేము ఉపవాసం ఉంటున్నాము, మా వస్త్రాలు చింపుకుంటున్నాం, మా ముఖాన్ని వికారం చేసుకుంటున్నాం చూడండి అని ఆ విధానాన్ని వారు సమాజానికి కనబడినట్లుగా చేసినప్పుడు యేసుప్రభు వారు ఈ మాటలు చెప్పారు. మీరు వేషధారుల వలె ఉండకుడి. మీరు చేయవలసిన ఉపవాసము మీ గదిలోనికి వెళ్ళి మీ తలుపు వేసుకొని రహస్యమందున మీ తండ్రి చూచినట్లుగా మీ హృదయాలు చింపుకోండి. ఇది బహిర్గతంగా బాహటంగా
దేవాలయంలో లేకపోతే సమాజ వీధులలో మూలల్లో కూర్చొని ఏడ్చి గొగ్గోలు పెట్టి ఇది ఉపవాసం అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో నేడు సమాజం కూడా, క్రైస్తవులు కూడా ఆ స్థితికి చేరినప్పుడు ఇప్పుడు క్రైస్తవుల్లో సంఘాల్లో చేరి బాగా గోల చేస్తున్నారు, ఏడుస్తున్నారు, పెద్దగా ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? దేవాలయంలో నిజంగానే ఒక మనిషి తన పాపంలో నుంచి వచ్చేటువంటి దుఃఖం వేరు, అది కుమిలిపోతూ వచ్చేటువంటి దుఃఖం వేరు. కానీ నేడు క్రైస్తవులు ఇలాంటి పూర్వము యూదుల్లో ఏర్పడినటువంటి ఆచార విధానాల్లో క్రైస్తవులు కూడా కాస్తంత అలవర్చుకొని ఉపవాసము ప్రార్థనకు ఉన్నటువంటి విధి విధానాలు మార్చివేసి బహుశా మనం కూడా అలాగే వేషధారణం అవుతున్నామేమో జ్ఞాపకం చేస్తాం. అందుకని వేషధారపు సంగతులను తీసివేసి హృదయాలు చింపుకోవాలి. ఈ సీజన్ అంతా కూడా దేవుని వాక్యం మన జ్ఞాపకం చేసేది, నీ హృదయమును చింపుకొనుము. ఇది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మన జీవితాల్లో మనిషి చూడాలనేది చేయాల్సిన పని లేదు. మనిషి చూడాలని మనం ఏది కూడా క్రియేట్ చేయాల్సిన పని లేదు. దేవుడు చూచినట్లుగా నీ ఉపవాసం, నీ ప్రార్థన, నీ భక్తి జీవితం ఉండవలసి ఉందని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నూతన నిబంధన కాలానికి వచ్చేసరికి యేసు ప్రభువారు దాని నిర్వచనాన్ని ఇంకో రీతిగా ఆయన తెలియచేస్తూ చాలా చక్కగా దాని గురించి మాట్లాడారు. మనం దాన్ని చదువుకుందాము. 5వ వచనాన్ని, 6వ అధ్యాయం 5వ వచనం. నీవు ప్రార్థన చదువుదా. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమంది చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇది ప్రభు చాలా చక్కటి నిర్వచనాన్ని ఆనాడు తెలియజేశాడు. 16వ వచనంలో మరొక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారులై దుఃఖముఖులై ఉండొద్దు. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు. వారు తమ ఫలం పొంది ఉన్నారని చెప్పుచు ఉపవాసం చేయుచున్నట్టు మనుషులు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే. అంటే ప్రభు ఏది చెప్పినా కూడా ఏం చెప్తున్నాడు ఇక్కడ? మనుషులకు కనబడాలని కాకుండా ఎవరు కనబడాలని చెప్తున్నాడు? దేవునికి కనబడాలి. కొన్నిసార్లు మా చిన్నప్పుడు మేము చూస్తుంటాం, చుట్టాలు రాగానే బైబిల్ తీసి చదువుతుంటాం. అది చాలామంది జీవితం. ఎవరన్నా తెలిసిన వాళ్ళు రాగానే ప్రార్థన చేసుకుంటాం. బాబా వీళ్ళ అబ్బాయి భలే ప్రార్థన చేస్తున్నాడు, ఈ అబ్బాయి భలే బైబిల్ చదువుకుంటాడు, మీ అబ్బాయిని భలే పెంచారండి, బైబిల్ చదువుకుంటున్నాడు. అవి చిన్నప్పుడు మేము కూడా చేసి ఉన్నాం, అందరి జీవితాలు అవి ఉన్నాయి. కానీ ఎదుగుతుండగా, క్రీస్తు గురించి మనకు అర్థమవుతుండగా అవి మన జీవితంలో నుంచి పోయి మనుషులకు కనబడవాలని కాకుండా దేవునికి కనబడినట్లుగా. సో దేవుడు ఎక్కడున్నాడు? దయచేసి మనం ఆలోచించాలి. దేవుడు ఎక్కడున్నాడు? నీ దేహమే దేవుని ఆలయం. ఓ భక్తుడు రాశాడు చక్కటి పాట, హృదయమే నీ ఆలయం క్రీస్తు. కదా, హృదయం కదా దేవుని ఆలయం. సో దేవుడు నీ అందే, నీ హృదయం అందే, నీ దేహం అందే ఆయన ఉంటున్నప్పుడు నీవు నీ హృదయ ధ్యానంలోకి నువ్వు చేరగలిగితే మనుషుల హృదయాన్ని చూడలేరు. సో నీవు అక్కడికి చేరుకోగలిగితే, అక్కడ నీవు ఉండగలిగితే అక్కడ ప్రభు నిన్ను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మత్తయి సువార్తలో దేవుడు యేసు ప్రభు వారు చెప్పాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుతున్నారు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది. మత్తయి 15వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 15:7 వచనం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది. మనుషులు కనిపించిన పద్ధతులు దైవోపదేశంలోని బోధించు వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. సో దేవునికి పెదాలు దగ్గరగా ఉన్నాయి, దేవునికి మనిషి దగ్గరగా ఉన్నాడు, దేవునికి దేహం బాగా దగ్గరకు వచ్చింది. కానీ దేవునికి ఒక్కటి మాత్రం దూరం అయిపోయింది.
సో దేవునికి మన హృదయాలు దూరం అయిపోయినాయని జ్ఞాపకం చేసుకోండి. దానినే ప్రభు వేషధారణ అని పిలిచాడు. ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, లేకపోతే దేవుని దగ్గరికి రావాలని ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి, దేవునిలో ఎదగాలనుకున్నటువంటి వ్యక్తి తెలుసుకోవాల్సింది శరీరమును కాక హృదయమును దేవునికి చేర్చవలసి అవసరం ఉంది. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. సో ఈరోజు నువ్వు దేవుని సన్నిధానం చేరును, నీ హృదయం ప్రభు దగ్గరికి ఎక్కించగలుగుతావు. నీ హృదయాన్ని ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించగలుగుతుంది. నీ హృదయము ప్రభు యొక్క ఆలోచనలోకి, ప్రభు యొక్క ఉద్దేశాల్లోకి నీ హృదయాన్ని ఎక్కించగలుగుతావు. సో ఎవరు ప్రభు యొక్క ఉద్దేశాలు, తలంపులు, ప్రభు యొక్క ఆలోచనలను, ప్రభు యొక్క జ్ఞానాన్ని అందుకోవటానికి, వాటిని కనుగొనటానికి, వాటిని వెతకటానికి తమ హృదయాలు సిద్ధపరచుకుంటారో వారిని ప్రభు పిలిచేటువంటి పిలుపు వేరుగా ఉంది. సుంకరి, పరిసేయుడు ఇద్దరిని పిలిచిన పిలుపులు వేరు. మనందరూ తెలుసు. సుంకరిని ఏమని పిలిచాడు? నీతిమంతుడు కదా. పరిసేయుడు దేవాలయానికి వచ్చి ఎంత చేశాడో, కనపడాలని అన్ని చెప్పుకున్నాడు, కనపడాలని ప్రయత్నాలు చేశాడు. కానీ ఒక్కరు నీతిమంతులు వెళ్ళిపోయారు. అతని పేరు సుంకరి. సో దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి మనం ఈ మండలకాల ధ్యానం 40 దినాలు, భౌతికంగా ఈ మండలకాల ధ్యానం 40 రోజులు ఉన్నాయి కాబట్టి అని కాక, లేకపోతే బాహ్యంగా ఉన్నటువంటి మన జీవన సంబంధమైన కష్టాలనే ఆధారం చేసుకొని ఉండక, ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గర అవటానికై ఉండగలిగితే, కొంతమంది ఉపవాసం చేస్తారు భౌతికంగా ఉన్న కష్టాలను బట్టి, దాన్ని ప్రభు అంగీకరిస్తాడు. కానీ దానితో పాటు ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి లోపాల కోసం కూడా ఉపవాసం చేయాల్సిన అవసరం ఉంది. వాటిని మనం సరి చేసుకోవటానికి, వాటిని మనం కనుగొనటానికి, వాటిని మనం నివృత్తి చేసుకోవటానికి ఈ శ్రమల కాల ధ్యానం, మండల కాల ధ్యానం ఉందని జ్ఞాపకం చేస్తూ, మనమందరం కూడా ప్రభుకి మన హృదయాన్ని అతి సమీపంగా చేసి నిజమైన విశ్వాసాలను ఉందాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావాలను గాక. ఆమేన్.